వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టెట్కు సంబంధించినటువంటి 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్లాంటి మోడల్ క్వశ్చన్సే వస్తున్నాయి కాబట్టి ఆ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ రకంగా మనం షార్ట్కట్లో చేయొచ్చు, మరి ఆన్సర్ ఇచ్చినప్పుడు ఎలిమినేషన్ పద్ధతి కూడా ఏ రకంగా చేయొచ్చు, ఆన్సర్స్ని బట్టి కూడా మనం ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఆప్షన్స్ కాదని ఎలిమినేషన్ మెథడ్ చేసి కూడా చేయొచ్చు. సో చూద్దాం, మరి ఇట్లా మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు మనం సొల్యూషన్ ఏ రకంగా చేస్తామనేది చూద్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి అనేది ఒకసారి చూస్తే, క్రింది వాటిలో నుండి ఏ అత్యల్ప భిన్నమును మొత్తం నుండి తీసేస్తే వచ్చే ఫలితం పూర్ణాంకం అవుతుంది. ఇక్కడ మనకు 3 మిశ్రమ భిన్నాలు ఇచ్చిండు. ఏంటి 3 మిశ్రమ భిన్నాలు? 2 1/8, 4 1/6, 5 1/3, 5 1/3. సో ఈ 3 మిశ్రమ భిన్నాలు ఇచ్చేసి వీటి మొత్తం నుండి మనం ఎంత తీసేస్తే వచ్చే ఫలితం పూర్ణాంకం అవుతుంది అంటు. భిన్నం ఉండొద్దు కదా, పూర్ణాంకం రావాలంట. సో మరి వీటన్నిటిని మనం మొత్తం చేయాలి కాబట్టి, కూడాలి కాబట్టి 2 1/8 + 4 1/6 + 5 1/3. ఇట్లా వచ్చినప్పుడు మీరు మిశ్రమ భిన్నాలు ఉన్నప్పుడు డైరెక్ట్గా పూర్ణాంకాలు కూడండి. 2 4 6 5 11 ఇక్కడ రాసేసుకోండి సపరేట్. 1/8 + 1/6 మీ రిమైనింగ్ భిన్నాలు రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇందులో మరి ఈ 3 భిన్నాలు కూడాలంటే ఎల్సిఎం తీయాలి, కాసాకు కట్టాలి. కాసాకు కట్టాలంటే ఈ రెండింటికి కాసాకు 6 వస్తుంది, ఎందుకంటే 3 టేబుల్లో 6 వస్తుంది కాబట్టి. 6కు 8కి ఏమొస్తుంది? మినిమం మల్టిపుల్ నెంబర్ కావాలి మనకు. 6 4 = 24, 8 3 = 24. సో 24 వస్తుంది కాబట్టి మనం 24 ఎల్సిఎం వస్తుంది. మళ్ళీ ఎల్సిఎం తీయాలంటే మీకు ఎల్సిఎం మెథడ్, స్మాల్ డివిజన్ మెథడ్ ఉంటుంది. 2 టేబుల్ అవుతాయి, 2 4 = 2 3 = సరిపోయింది. ఇక్కడ మళ్ళీ 4 టేబుల్ 3 టేబుల్ తీసుకోవాల్సి వస్తుంది. 2 ఒకే టేబుల్ పోగొట్టి 4 3 = 12, 12 2 = 24 ఈజ్ ద ఎల్సిఎం. సో 24 ఎల్సిఎం కాబట్టి 8 ఇక్కడ ఫస్ట్ భిన్నానికి 8 ఉంది కాబట్టి 8 టేబుల్లో ఎన్ని టైమ్స్ అయితే 24 వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది. సో లవాన్ని కూడా 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 1 × 3 ప్లస్. ఇక్కడ ఈ భిన్నంలో హారం ఎంత ఉంది? 6 ఉంది కాబట్టి 6 4 వస్తుంది కాబట్టి ఇక్కడ 1 × 4 చేయాలి దాన్ని ప్లస్. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 8 = 24 వస్తుంది, దాన్ని 8 తోటి మల్టిప్లై చేయాలి. సో 11 × 3 + 4 + 8/24. సో 11 ఇక్కడ ఎంత వచ్చింది మనకు? 3 4 11 3 4 7 15/24. దీని సింప్లిఫికేషన్ ఫార్మ్ ఏమొస్తుంది? 3 5 = 3 8 = అంటే మనకి ఎంత వచ్చింది భిన్నం? 11 5/8 వచ్చింది. సో ఇప్పుడు 5/8 ఇప్పుడు ఎంత సబ్ట్రాక్షన్, మనం ఎంత చేయాలి సబ్ట్రాక్షన్? 5/8 భిన్నాన్ని మనం తీసేస్తే ఇది పూర్ణాంకం అవుతుంది. సో ఆప్షన్ సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 5/8 తీసేయాలంటే మనకు 11 5/8 వచ్చింది. 5/8 తీసేస్తే, ఆ భిన్నాన్ని తీసేస్తే మనకు వచ్చేది పూర్ణాంకం అవుతుంది. ఇప్పుడు 11 5/8ను మనం 11 + 5/8 అని రాసుకోవచ్చు. సో ఈ 5/8ని తీసేస్తే 11 పూర్ణాంకం అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఇచ్చిండు, ఆప్షన్స్ తర్వాత చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ సమితులకు సంబంధించిన క్రింది వాక్యాలను సరి చూడండి అంటున్నాడు. సమితులకు సంబంధించినటువంటి క్రింది వాక్యాలను సరి చూడండి అంటుండే. ఆప్షన్స్ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చిండు. చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ది ఏ ఎంత ఇచ్చిండు మనకు? సో చూడండి, x = x such that x - 6 అని ఇచ్చాడు. ఫస్ట్ ఎంత ఇచ్చాడు మనకు? x - 6 అని ఇచ్చాడు. సో x - 6
ఎక్స్ మైనస్ 6 ఇచ్చిండు. సో ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ 6. సో చూడండి ఎక్స్ మైనస్ 6 అనేది చూడండి ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చిండు. స్మాల్ పెన్ ప్రాబ్లం. సో చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చిండు. ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది మనకు ఇందులో. ఇక్కడ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అన్నాడు. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √36 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6 వస్తుంది. బట్ ఎక్స్ ఈజ్ కండిషన్ ఇచ్చిండు ఇక్కడ, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అన్నాడు. 0 కంటే ఎక్కువ ఉండాలన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ 6 అవుతుంది. -6 కన్సిడర్ చేయొద్దు. ఇవి ఈక్వల్ సెట్స్ అంటున్నాడు. రైట్, ఇవి ఈక్వల్ సెట్స్. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్లో 6 ఎలిమెంట్ 6 ఉంది, వైలో కూడా ఎలిమెంట్ 6 వచ్చింది. -6 తీసుకోవద్దు ఇక్కడ, ఎందుకంటే కండిషన్ ఇచ్చింది కాబట్టి ఈక్వల్ సెట్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూద్దాం. x² + 2x - 15 = 0 అన్నాడు. ఇక్కడ x² + 2x - 15 = 0 అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, q = 3, -5 అన్నాడు. 3, -5 అన్నాడు q వాల్యూ. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మరి మనకు, x² + 2x - 15కి ఫ్యాక్టర్స్ మనం 15 తీసుకుంటే 15 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 3 × 5 = 15. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ప్రోడక్ట్ మనకి మైనస్ ఉంది కాబట్టి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 2కి ఈక్వల్ అవుతుంది. మరి దేనికి ప్లస్ సింబల్ ఇవ్వాలి, ఈ మిడిల్ టర్మ్కి +2కు ప్లస్ ఉంది కాబట్టి బిగ్ ఫ్యాక్టర్కి ప్లస్ సింబల్ ఇచ్చి 3కి మైనస్ ఇస్తాం. అంటే x² దీన్ని ఏం రాస్తాం, +5x - 3x - 15 అని రాస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 5x ఉంది, ఇక్కడ -3x ఉంది కాబట్టి x వాల్యూస్ ఏమొస్తుంది, ఒకటి -5 వస్తుంది, ఒకటి +3 వస్తుంది. -5 వస్తుంది, +3 వస్తుంది. సో ఇదేమన్నాడు ఇక్కడ మనకు, ఇవి ఈక్వల్ సెట్స్ అన్నాడు. మరి సరైన సమాధానాన్ని గమనించండి, గుర్తించండి అన్నాడు. చూద్దాం మనకు ఆన్సర్స్ ఆప్షన్స్ ఏమి ఇచ్చిండో. 2 వ్యాఖ్యలు A మరియు B సరైనవి అన్నాడు, A మరియు B సరికానివి అని అన్నాడు. వాక్య A సరైనది మరియు వాక్య B సరికానిది అన్నాడు. వాక్య A సరికానిది మరియు B సరికానిది అన్నాడు. మరి మనకి ఇంట్లో 2 ఏమొచ్చినాయి, 2 సరైనవి వచ్చినాయా, సరైనవి రాలేదా అనేది ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ది ఈక్వల్ సెట్సే అనుకున్నాం. ఓకే, అది ఈక్వల్ సెట్స్ వచ్చింది. ఇక్కడ ఏమిచ్చిండు, x బిలాంగ్స్ టు n అన్నాడు. చూడండి కండిషన్ చూడాలి ఇక్కడ, x బిలాంగ్స్ టు n అన్నాడు. ఇక్కడ మనకి ఏమొచ్చినాయి ఫ్యాక్టర్స్, ఇంక సెకండ్ దానికి బీకు సెకండ్ దానికి ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి, x = 2 వచ్చినాయి, -5 వచ్చింది, x = 3 వచ్చింది. కన్ఫ్యూజ్ కావద్దు, అందుకని మళ్ళీ క్వశ్చన్ సరిగ్గా చూస్తున్నాం. q 3, -5 ఓకే. అది ఇక్కడ కూడా మనకు pలో 3, -5 వచ్చినాయి, కానీ కండిషన్ x బిలాంగ్స్ టు n అన్నాడు. అది సహజ సంఖ్య కావాలి, ఇది సహజ సంఖ్య కాదు. 5 అనేది ఇంటీజర్, -5 ఇంటీజర్, సహజ సంఖ్య కాదు. సహజ సంఖ్యలలో మైనస్లు రావు. 3 ఒకటే తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకోవాల్సింది 3 ఒకటే. పీలో ఎలిమెంటు 3 ఒకటే ఉంటుంది. క్యూలో ఏమున్నాయి, 3 ఉంది, -5 ఉంది. ఈ 2 ఈక్వల్ సెట్స్ అంటుంది, కానీ కాదు, ఈక్వల్ సెట్స్ కావు. మరి మనకి ఏది సరైంది, A1 మాత్రమే సరైంది, B సరైంది కాదు. ఇప్పుడు చూద్దాం. 2 సరైనవి అనేది రాంగ్, మనకు 2 సరైంది కాదు. 2 వాక్యాలు సరికావు అని అన్నాడు, ఇది కూడా రాంగే. 3వ దాంట్లో ఏమన్నాడు, వాక్య ఏ సరైనది, B సరికానిది అన్నాడు. B సరికాదు మనకు, రైట్. ఇదే మన రైట్ ఆన్సర్. 4th వన్ ఆల్సో మన రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్
3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఒకటి మనం ఏం గమనించాలంటే డైరెక్ట్ ఇక్కడ కూడా మనం ఇక్కడ కండిషన్ చూడకుండా డైరెక్ట్ పీ వాల్యూ 3 - 5 తీసుకుంటే ఇది కూడా ఈక్వల్ షేర్స్ అయితే రెండు సరైనవి అని సడన్గా మనం పెడుతూ ఉంటాం. కాబట్టి ఆప్షన్స్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూసుకోండి, మీరు మళ్ళీ ఎక్కడ మిస్టేక్ చేసినామని చూసుకోండి. ఇక్కడ చూడండి, శాతాలకు సంబంధించిన క్వశ్చన్ ఇది. ఒక కంపెనీ వారు 2024 సంవత్సరంలో ఎన్ని టెలివిజన్లు అమ్మారు? 93,500 టెలివిజన్లు అయ్యారు. 2024లో 93,500 టెలివిజన్లు అమ్మారు. మరియు గత సంవత్సరం అమ్మకాల కంటే 2025 సంవత్సరంలో అమ్మకాలను 18% పెంచాలని వారు నిర్ణయించుకోరు. 18% పెంచాలి. ఎప్పుడు? 2025లో 18% పెంచాలి. అంటే వాళ్ళు అమ్మాల్సిన మొత్తం ఎంత అంటాడు. మరి ఇప్పుడు సింపుల్, మనం ఇంతకుముందు దీనికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చూసినాం, శాతాలకు సంబంధించిన వీడియోస్. సరే, ఈ శాతాలకు సంబంధించిన వీడియోస్ ఏంటి? మనకు 18% అంటే దేనికి 18% కావాలి మనకు? 93,500కు 18% ఎంత అవుతుంది? సింపుల్, శాతాన్ని భిన్న రూపంలో రాస్తాం. ఫస్ట్ శాతాన్ని భిన్న రూపంలో రాసేటప్పుడు ఎంత రాస్తాం? 18/100 ఇంటూ ఎందులో శాతం కావాలి మనకు? 93,500. 93,500. సో 2 zeros-కు 2 0 క్యాన్సల్. 935 ఇంటూ 18. 18 5 = 90, 9 54, 18 3 = 54, 9 63, 3 6, 18 9 = 162 ప్లస్ 6 168, అంటే 16,830. 18% పెంచితే ఇవి ఎక్స్ట్రా అమ్మాలి. అంటే వీటితో పాటు ఇప్పుడు ఎంత అవుతుంది మరి మొత్తం మనకు? 93,500తో పాటు ఇలా 18% అంటే ఇంత అమ్మాలి. ఇంకా వీటితో పాటు ఇవి కూడా అమ్మాలి. కాబట్టి ఎంత? 16,830 మొత్తం కూడితే 10, 13, 10, 11 1,10,330. ఎక్కడ ఉంది? 4th ఆప్షన్. సో చూడండి, ఇక్కడ సింపుల్ క్వశ్చన్ ఇది. 93,500లో 18% ఎంతో కనుక్కోవాలి. ఎంత వచ్చింది? 18%. దాన్ని 93,500కి యాడ్ చేసేస్తే అది నెక్స్ట్ ఇయర్లో అమ్మాల్సినటువంటి మొత్తం టెలివిజన్ల సంఖ్య. అంటే ఎంత పెంచాలి అన్నప్పుడు ఇది వస్తుంది. ఎంత పెంచాలి అన్నప్పుడు ఇది వస్తుంది. మళ్ళీ క్వశ్చన్ కూడా పర్ఫెక్ట్గా చదవడమే మెయిన్ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదివి ఆన్సర్ చేయాలి. సగం చదివి ఆన్సర్ చేస్తే మన ఆన్సర్ కూడా రాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక తీగ వృత్తాకార రూపంలో వంచినప్పుడు, ఓకే ఇంగ్లీష్ అవసరం లేదు. ఒక తీగ వృత్తాకార రూపంలో వంచినప్పుడు 2,460 చదరపు సెంటీమీటర్ల వైశాల్యాన్ని ఆవరిస్తుంది. ఒక తీగను వృత్తాకారంలో వంచేస్తే ఆ తీగ యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 2,464 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఓకే, అదే తీగను చతురస్రాకార రూపంలోకి మార్చినప్పుడు, ఇదే తీగను చతురస్రాకార రూపంలోకి మారిస్తే చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత అంటున్నాం. రైట్, ఇప్పుడు ఇక్కడ కూడా మనం గమనించాలి. ఏదైనా తీగను మనం వృత్తంలోంచి వంచినటువంటి తీగను చతురస్రంలోకి మారిస్తే వాటి యొక్క పెరిమీటర్స్ ఈక్వల్ అవుతాయి, కానీ వైశాల్యాలు ఈక్వల్ కావు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వైశాల్యం ఈక్వల్ కాదు. అంటే వృత్తం యొక్క వైశాల్యం 2,464 వచ్చిందని ఇక్కడ చతురస్రం యొక్క వైశాల్యం కూడా 2,464 రాదు. కాకపోతే ఈ వృత్త యొక్క సర్కంఫరెన్స్, ఈ వృత్త పరిధి ఎంత వస్తుందో ఈ చతురస్రం చుట్టుకొలత కూడా అంతే వస్తుంది. ఎందుకంటే అదే తీగతోటి ఇక్కడ చతురస్రాన్ని కూడా తయారు చేశారు కాబట్టి. ఇక్కడ మనకు వృత్త పరిధి ఇయ్యలే, మనకు వృత్త పరిధి ఇయ్యలే, వృత్త వైశాల్యం ఇచ్చిండు. వృత్త వైశాల్యం సూత్రం మీద మనకు 5r² ఇచ్చిండు. 5r² ఎంత? 2464 ఇచ్చిండు. రైట్, మరి మనకు వృత్త పరిధి ఎంత? 2πr. సో ఫస్ట్ r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే
5 ఎంత మనకు 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2464. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2464 ఇంటూ 7/22 ఇంటూ 7/22. సో ఇప్పుడు ఇది 22 టేబుల్ 11 టేబుల్ చూద్దాం. 11 2 జా 11 2 జా 22, 2 మిగులుతుంది 26, అగైన్ 11 2 జా 4 మిగులుతుంది 44, 11 4 జా, మళ్ళీ ఇంకా 2 1 జా 2 1 జా 2 2 జా, అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 112 ఇంటూ 7 వచ్చి. ఇక్కడ మీరు 2 మల్టిప్లై చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ ఏ టేబుల్లో వస్తుంది 112 అనేది 7 టేబుల్లో చూద్దాం. ఇప్పుడు 7 ఒకటి ఉంది కాబట్టి మనకు 7 అవసరం. 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 7 1 జా 7, సో 4 మిగులుతుంది, 4 2 42 అవుతుంది. ఇక్కడ 11లో 7 1 జా 7 అయితే 4 మిగులుతుంది, 4 2 42, 7 6 జా ఇంటూ 7. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది 7 ఇంటూ 7 16 మనం 4 ఇంటూ 4 రాస్తాం. ఒక ఆర్ రాయాలంటే ఒక కపుల్ ఆఫ్లోకి వెళ్ళి ఒక 7 తీసుకుంటాం, ఒక 4 తీసుకుంటాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 28. ఇప్పుడు ఆర్ 28 వచ్చిన తర్వాత చతురస్ర పరిధి చతురస్రం యొక్క చుట్టుకొలతకు వృత్త పరిధి సమానం. చతురస్రం చుట్టుకొలత సూత్రం ఏంటి మరి మనకు 4a ఈజ్ ఈక్వల్ వృత్త పరిధి ఏంటి 2πr. 4a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r అంటే మనకు 28 వచ్చింది. 7 1 జా 7 4 జా, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఈ 4 క్యాన్సిల్ చేయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు 44. చతురస్ర భుజం పొడవు 44. చూడండి ఇక్కడ వైశాల్యం ఈక్వల్ చేసుకోవద్దు. వృత్త పరిధి వృత్త వైశాల్యం ఇచ్చిన కాబట్టి వైశాల్యం నుంచి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వృత్త పరిధి సొల్యూషన్ చేయాల్సిన అక్కర్లేదు. వృత్త పరిధి మళ్ళీ మల్టిప్లై చేయొద్దు, ఖాళీ నెంబర్స్ వేసుకొని చూడండి. ఇక్కడ 4a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 28 వేసిన. మళ్ళీ ఇవన్నీ మల్టిప్లై చేయొద్దు, క్యాన్సిల్ అయితే ఫస్ట్ క్యాన్సిల్ చేసుకుంటే మనకు సింప్లిఫికేషన్ ఈజీగా వస్తుంది. ఈ 4కి ఈ 4 క్యాన్సిల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 44 వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి డెక్ ఆఫ్ కార్డ్స్ 52 డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. 52 పేకాట కార్డుల నుంచి యాదృచ్ఛికంగా ఒక కార్డును ఎంపిక చేస్తే ఎంచుకున్న కార్డు నలుపు జాకీ లేదా ఏస్ లేదా డైమండ్ కావాలి. నలుపు జాకీ, బ్లాక్ జాక్, మనకి ఏమేం కావాలి? నలుపు జాకీ కావాలి, ఇంకోటి ఏం కావాలి? ఏస్ కావాలి, ఏస్ అంటే ఎక్క, డైమండ్ కావాలి. ఈ 3 కావాలి. మొత్తం టోటల్ కార్డ్స్ ఎన్ని? 52. ప్రాబిలిటీ ఫార్ములా తెలుసు మనకు, అనుకూల పర్యవసానాలపై మొత్తం పర్యవసానం. ఇక్కడ మొత్తం పర్యవసానాలు ఎన్ని? 52. మరి అనుకూలం ఏం కావాలి మనకంటే ఇక ఇవి ఏ వస్తాయో అవి కౌంట్ చేసుకోవాలి మనం. 52 కార్డ్స్లో మనకు 13 బ్లాక్ స్పేడ్స్ ఉంటాయి, 13 డైమండ్స్ ఉంటాయి, 13 హార్ట్స్ ఉంటాయి, 13 బ్లాక్ క్లబ్స్ ఉంటాయి. బ్లాక్ క్లబ్స్ అంటే టోటల్ 26 బ్లాక్ ఉంటే 26 రెడ్ ఉంటాయి. మరి డైమండ్ ఎన్ని ఉన్నట్టు? 13 ఉన్నాయి. ఇంకో డైమండ్ మనకు 13 ఉన్నాయి. ఈ 13లో అన్నీ వచ్చేస్తాయి. ఈ 13లో అన్నీ ఒక్కొక్క కార్డు వస్తాయి. డైమండ్లో అన్నీ ఒక్కొక్క కార్డు. ఏ ఒక కార్డు ఉంటుంది, 2 ఒక కార్డు, 3 ఒక కార్డు, 4 ఒక, అట్లా JQK వరకు ఒక్కొక్క కార్డు ఉంటాయి. అన్ని 13 ఒక్కొక్క కార్డు ఉంటాయి. అన్నిట్లాలు ఉంటాయి అవి. అంటే అన్ని 4 కార్డ్స్ ఉంటాయి అన్నట్టు. సో ఏస్ ఎన్ని ఉంటాయి మరి? ఏస్ 4 ఉంటాయి. నలుపు జాకీలు ఎన్ని? అసలు జాకీలు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అందులో బ్లాక్ 2, బ్లాక్ రెడ్, ఏవైనా బ్లాక్ 2, బ్లాక్ రెడ్. నలుపు జాకీ అన్నట్టు ఇవి 2. ఇప్పుడు మనకి ఇక్కడ 13 4 17 to 19 అయింది. యాక్చువల్గా 19/52 మన ఆన్సర్ కావాలి. మనం సడన్గా ఇది పెట్టేస్తాం. అందుకే 19/52 కూడా ఇక్కడ రెడీగా పెట్టిండాడు ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్.
కానీ ఇది 19/52 కాదు. ఎందుకు కాదంటే ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఏస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ 4 ఏస్ కార్డ్స్లో ఏంటివేంటివి ఆ 4? ఒకటేమో బ్లాక్ స్పేడ్ నలుపు, బ్లాక్ స్పేడ్ ఒకటి, బ్లాక్ క్లబ్ ఒకటి, డైమండ్ ఒకటి, హార్ట్ ఒకటి. ఇవి రెడ్ కార్డ్స్, ఇవేమో 2 రెడ్ కార్డ్స్, ఇవి బ్లాక్ కార్డ్స్, హార్ట్ ఒకటి. ఇవి ఈ 4 కార్డులు ఏస్ కార్డ్స్. అంటే ఆల్రెడీ ఇక్కడ డైమండ్ 13 కార్డ్స్లో ఒక ఏస్ కార్డ్ ఇంట్లోకి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆ ఏస్ కార్డు మనం కౌంట్ చేయొద్దు. డైమండ్ కార్డ్ ఇంట్లో ఉంటుంది. ఈ ఏస్ 4 కార్డ్స్లో ఒక డైమండ్ ఏస్ కార్డు ఉంటుంది. ఈ డైమండ్ కార్డులో ఆల్రెడీ అది వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం 3నే తీసుకోవాలి. ఏస్ కార్డ్స్ 3నే తీసుకోవాలి. ఎందుకు, ఒక ఏస్ కార్డు ఇంట్లో వచ్చింది. మరి జాకీల కాడ అది వర్తించదా అని అడగవచ్చు మీరు. జాకీల కాడ వర్తించదు. ఎందుకంటే ఈ బ్లాక్ జాకీలు ఇవేమో రెడ్, డైమండ్ అనేది రెడ్ కలర్, డైమండ్ హార్ట్ 2 రెడ్ కలర్. బ్లాక్ జాకీలు కాబట్టి రెడ్ కలర్లోకి బ్లాకులు రావు, కాబట్టి ఇవి సపరేటే ఉంటాయి. సో ఇప్పుడు ఎంత అయింది మనకు, 13, 18 అయింది. 18/52. 18/52 ఉందా, లేదు. ఓకే, క్యాన్సిలైజేషన్ చూద్దాం. 2 9 226 9/26. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ అడిగినప్పుడు క్వశ్చన్ అందుకని క్లారిటీగా చూసుకొని సొల్యూషన్లో కూడా మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి చూడాలి. డైరెక్ట్ ఇక్కడ ఫాస్ట్గా మనకు వచ్చేసింది ఆన్సర్ అని చెప్పేసి 13 17 19/52 ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేసిండు, ఆ టిక్ కొట్టేస్తాం. మళ్ళీ మనకు వెనుకకు వచ్చి మళ్ళీ క్వశ్చన్ ఏం పెట్టామని చూసుకునే టైం కూడా ఉండదు. కాబట్టి చేసేటప్పుడే జాగ్రత్తగా పర్ఫెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్ ఇది. 3 sin 46 sin 46/cos 44 minus cos 28/sin 62 plus 200 is equal to. ఇట్లా మనకు సైన్ 0 30 45 60 90 ఆ వాల్యూస్కే వాల్యూస్ ఉన్నాయి, నెంబర్ విలువలు ఉన్నాయి. వీటికి లేవు కాబట్టి వీటికి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఈ రెండింటిని యాడ్ చేయండి, 90 వస్తుందా? ఈ రెండింటిని యాడ్ చేయండి, 90 వస్తుంది. కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ వచ్చినప్పుడు మనకు sin 90 minus theta is equal to cos theta. సో ఇక్కడ sin 46ని మనం ఏం రాస్తామంటే sin 90 minus 44 రాస్తాం. 90 minus 44 చేస్తే మళ్ళీ 46 వస్తుంది. దాని వాల్యూ మారకుండా sin 90 minus 44 రాస్తున్నాం. sin 90 minus theta ఫార్ములా ఏంది మనకు, cos theta. అంటే మరి sin 90 minus 44 ఏమొస్తుంది, టీటా దగ్గర ఏమొచ్చింది 44, కాబట్టి cos 44 వస్తుంది. సో ఇక్కడ 3 sin 46 దగ్గర cos 44/cos 44. దీన్ని ఏం చేంజ్ చేయాలి, ఒకటే దాన్ని చేంజ్ చేయాలి మనం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ వచ్చినప్పుడు ఏదైనా ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియోను చేంజ్ చేయాలి, కాంప్లిమెంటరీలోకి చేంజ్ చేయాలి. ఇది క్యాన్సిల్, ఇది 3 మీద. ఇక్కడ కూడా ఇది క్యాన్సిల్ అవుతుంది. 28 62 కాంప్లిమెంటరీ కాబట్టి సైన్ కాస్ వచ్చినప్పుడు 2 క్యాన్సిల్ అవుతాయి, 1 వచ్చేస్తుంది బైలో ఉన్నప్పుడు. సో ఇక్కడ 3 వస్తుంది, అది -1 + 2 2 + 2 4 4 ఎక్కడుంది, 4th ఆప్షన్ ఇస్ ద 4. సో ఇది ట్రిగ్నామెట్రిక్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ పూరక కోణాలలో ఉంది. పూరక కోణాలు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇంకా చూడండి, ఇక్కడ మళ్ళీ స్టేట్మెంట్స్ ఇచ్చిండు. పూరక మరియు సంపూరక కోణాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇది. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 52 128 పూరక కోణం అవుతుంది అంటుండు. పూరక కోణాలు ఏంటి, కాంప్లిమెంటరీ అంటే ఏంటి, 2 యాడ్ చేస్తే 40 + 50 యాడ్ చేస్తే 90 వస్తుంది. సో ఈ 2 పూరక కోణాలు, 50కి 40 పూరక కోణం, 40కి 50 పూరక కోణం అయితే. కానీ ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 52 + 128 ఎంత వస్తుంది, 170 180 వస్తుంది. 180 ఎప్పుడు వస్తుంది, సంపూరక కోణాలు అయితే 180 వస్తుంది, పూరక కోణాలకు కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ మనకు. 52కు 128 పూరక కోణం కాదు, సంపూరక కోణం అవుతుంది. కాబట్టి ఇక్కడ పూరక కోణం అని ఇచ్చిండు, కాబట్టి అది రాంగ్.
ఇక్కడ చూద్దాం, రెండు అల్ప కోణాలు సంపూరక కోణాల జతను ఏర్పరచవు అని అన్నాడు. రెండు అల్ప కోణాలు సంపూరక కోణాల జతను ఏర్పరచవు అంటాడు. చూద్దాం, రెండు అల్ప కోణాలు అంటే 0 కంటే ఎక్కువ ఉండాలి. ఇది ఎక్స్ అనేది అల్పకోణం అన్నాడు. 90 కంటే తక్కువ ఉంటే దాన్ని అల్పకోణం అంటాము. చూద్దాం, 90 కంటే తక్కువ ఉన్న రెండు కోణాలు ఏదైనా తీసుకుందాం. 89 తీసుకుందాం, ఇంకోటి కూడా 89 తీసుకుందాం. ఎంత వస్తుంది? ఇది 178 వస్తుంది. కాబట్టి ఏవైనా రెండు అల్ప కోణాలు సంపూరక కోణాల జతను ఏర్పరచవు, సంపూరక కోణాలు కావు. ఒక అల్ప కోణం ఉండాలి, ఒక అధిక కోణం ఉంటేనే సంపూరక కోణం అవుతుంది. కాబట్టి ఇది ఏర్పరచవు అన్నాడు. అల్పకోణం కరెక్టే, ఇది కరెక్టే, మనకు ఏర్పరచవు అన్నాడు. చూద్దాం కింద ఆన్సర్స్ ఏమన్నాడు. ఫస్ట్ది ఏమన్నాడు చూద్దాం. ఇక్కడ ఏ సరైనది అన్నాడు, బి సరికానిది అన్నాడు. మనకేమో బి సరైనది వచ్చింది, ఇది కాదు. ఏ సరికానిది మరియు బి సరైనది. మనకు ఏ రాంగ్ వచ్చింది. ఏ అనేది కాంప్లిమెంటరీ యాంగిల్ ఆన్సర్ రాంగ్ వచ్చింది, బి అనేది రైట్ వచ్చింది. కాబట్టి ఇదే రైట్. రెండు సరైనవి అన్నాడు రాంగ్, రెండు సరికానివి అన్నాడు రాంగ్. సో సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, క్రింది వాటిలో వాస్తవ మూలాలు లేని వర్గ సమీకరణాన్ని గుర్తించండి అంటారు. వాస్తవ మూలాలు లేని వర్గ సమీకరణాన్ని గుర్తించడం అంటే, వాస్తవ మూలాలు ఉండొద్దు అని అంటే మనకు విచక్షణ డిస్క్రిమినెంట్ వాల్యూ b² - 4ac ఈజ్ లెస్ దాన్ 0 రావాలి. అంటే ఇది నెగిటివ్ వాల్యూ వస్తే వాస్తవ మూలాలు లేనట్టు, పాజిటివ్ వస్తేనేమో వాస్తవ మూలాలు ఉన్నట్టు, ఈక్వల్ 0 వస్తేనేమో ఈక్వల్ మూలాలు ఉన్నట్టు. 3 కండిషన్స్ ఉంటాయి. b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈక్వల్ రూట్స్, సమాన మూలాలు ఉంటాయి. b² - 4ac గ్రేటర్ దాన్ 0 కంటే ఎక్కువ వస్తే పాజిటివ్ వస్తే వాస్తవ మూలాలు ఉంటాయి, రియల్ రూట్స్ ఉంటాయి, వాస్తవ మూలాలు ఉంటాయి. లెస్ దెన్ వస్తే వాస్తవ మూలాలు లేవని రాస్తాం. మరి ఒకటిగా మనం అప్లై చేసుకుంటే చూడండి, ఇక్కడ ఈ 2x² ఇచ్చిండు, ప్లస్ 2√6x ఇచ్చిండు, ప్లస్ 3 ఇచ్చిండు. ఇది ax² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేస్తే ఏనేమో 2, bనేమో 2√6, cనేమో 3. b² - 4ac చేద్దాం. b² అంటే 2√6 హోల్ స్క్వేర్ మైనస్ 4, a అంటే 2, c అంటే 3. ఇది ఎంత వస్తుంది? 4 వస్తుంది, 6, 2కు స్క్వేర్ 4, స్క్వేర్కి రూట్ క్యాన్సల్ 6, మైనస్ 4 2 8, 8 3 24 వచ్చింది. ఇది కూడా 24 మైనస్ 24. కాబట్టి ఈక్వల్ రూట్స్ ఉంటాయి దీనికి ఏముంటాయి? ఈక్వల్ రూట్స్ ఉంటాయి. కాబట్టి ఇది కాదు, వాస్తవ మూలాలు లేని వాడుతుంది, ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఇక్కడ ఎందుకు చూద్దాం ఒకసారి. b9, a6, c-5 చూద్దాం. b² అంటే 9² మైనస్ 4, a అంటే 6, c అంటే -5. మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 9² ప్లస్ 4 ఇంటూ 6 ఇంటూ 5 అంటే ఇది గ్రేటర్ దాన్ 0 వస్తుంది, 0 కంటే ఎక్కువ ఉంటాయి. వాస్తవ మూలాలు ఉంటాయి, ఇక్కడ వాస్తవ మూలాలు ఉంటాయి. కాబట్టి మన ఆన్సర్ కరెక్ట్ కాదు, వాస్తవ మూలాలు లేనివి అంటాడు. చూద్దాం, ఇక్కడ చూద్దాం. b² అంటే 4 మైనస్ 2² అంటే 4 కదా, 4ac, 4, a అంటే 3, c అంటే 1, 4 మైనస్ 12 ఎంత వచ్చింది? -8, లెస్ దాన్ 0 వచ్చింది. ఇక్కడ వాస్తవ మూలాలు లేవు, మైనస్ వచ్చింది. ఇక్కడ ఉంటాయి, వాస్తవ మూలాలు ఉంటాయి. అంటే మన ఆన్సర్ ఇదే. ఇప్పుడు ఇక తెలిసిపోయింది, ఇక్కడ వాస్తవ మూలాలు లేనిది థర్డ్ ఆప్షన్, లెస్ దాన్ 0 వచ్చింది. కాబట్టి దట్ ఈస్ ద ఆ ఈక్వేషన్కు వాస్తవ మూలాలు లేవు. చూడండి, ఇక్కడ త్రిభుజం XYZలో x వద్ద లంబకోణం కలదు. ఇట్లా జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు డయాగ్రామ్ వేసుకుంటే సులభంగా అర్థమవుతుంది. త్రిభుజం XYZలో x వద్ద లంబకోణం అంటుంది కాబట్టి ఒక లంబకోణ త్రిభుజం గీసేసి
ఎక్స్ ఇక్కడ రాసుకోండి, ఎక్స్ వై జెడ్ ఎక్కడైనా రాసుకోండి. ఎక్స్ దగ్గర లంబకోణం రాయమని. రైట్. ఎక్స్పి భుజం వైజెడ్ పైకి గీయబడిన లంబం. ఎక్స్పి అనేది దీని వైజెడ్ పైకి గీయబడిన లంబం. ఇది పి, ఇది లంబం, మళ్ళీ ఇక్కడ లంబకోణమే లంబం. XY ఈజ్ ఈక్వల్ 7, ఇది 7 సెంటీమీటర్స్. XZ ఈజ్ ఈక్వల్ 24, ఇది 24. XP పొడవు ఎంత అంటుండు. XP పొడవు అడుగుతున్నాం. XP పొడవు రావాలంటే ఎట్లా చేస్తాం మరి మనం? నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది లంబకోణ త్రిభుజం, XYZ లంబకోణ త్రిభుజం కాబట్టి కర్ణం ఇయ్యలే మనకు, XZ ఇయ్యలేదు. ఈ రెండు ఇచ్చిండు. అంటే ఒకటి 7 ఇచ్చిండు, ఒకటి 24 ఇచ్చిండు. ఇంకోటి ఏమైతుంది, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇంతకుముందు వీడియోస్లో పైథాగరన్ ట్రిప్లెట్స్ సంబంధించినటువంటి విషయాలు చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు 7 స్క్వేర్ అంటే మనకు 49 వస్తుంది కాబట్టి పైథాగరన్ ట్రిప్లెట్స్లో ఫస్ట్ ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు దాన్ని స్క్వేర్ చేసి దీని వచ్చినటువంటి నెంబర్కు 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్, 2 వరుస సంఖ్యలు రాస్తాం. 24, 25 అంటే 7, 24, 25 పైథాగరన్ ట్రిప్లెట్స్. మరి 7, 24 ఇచ్చింది కాబట్టి 25 అనేది ఆటోమేటిక్గా కర్ణం అవుతుంది. అప్పుడు వచ్చేసింది, ఇక్కడ 25 వచ్చేసింది. కావాలంటే మీరు ఇవి చేసి చూసుకోవచ్చు. XY పైథాగరస్ థీరం అప్లై చేసి చేసుకోవచ్చు. ఇక్కడ పైథాగరన్ ట్రిప్లెట్స్ మనం చెప్పేటప్పుడు చూసుకున్నాం కాబట్టి 25 వచ్చేసింది. మీరు అప్లై చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. YZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు XY స్క్వేర్ ప్లస్ XZ స్క్వేర్. కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం. YZ ఇయలే కాబట్టి అది ఈక్వల్ అట్లే రాస్తున్నాం. ఇది 24 స్క్వేర్, ఇది 7 స్క్వేర్. 24 స్క్వేర్ ఎంత వస్తుంది మనకు? 576. 7 స్క్వేర్ అంటే 49. ఎంత అయింది? 625. 625 YZ స్క్వేర్. YZ ఈజ్ ఈక్వల్ 625 ఎప్పుడు రాస్తాం మనం? 25 into 25. 25 పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు సులభంగా అయిపోయింది. ఇది 25 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఇది దీనికి కూడా లంబమే. ఇక్కడ ఇది లంబమే. లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్య సూత్రం ఏంది మనకు? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఫస్ట్ XYZ తీసుకున్నప్పుడు ఈ XZ బేస్ అయింది, ఇది హైట్ అయింది చూడండి. అంటే ఏం రాస్తాం మరి మనం? హాఫ్ ఇంటూ బేస్ ఏమో 24 రాస్తాం, హైట్ ఏమో 7 రాస్తాం. ఇది అట్లనే ఉంచాం. మనం ఇక్కడ బేస్ తీసుకుంటే ఇది కూడా లంబమే కాబట్టి ఇది కూడా హైట్ అవుతుంది. YZ బేస్ అవుతుంది, XP హైట్ అవుతుంది. దీనికి ఏం రాస్తాం మరి? హాఫ్ ఇంటూ 25 ఇంటూ XP రాస్తాం. XP లేదు మనకు, XP రాస్తాం. సో ఇప్పుడు రెండింటిని ఈక్వల్ చేయొచ్చు మనం. అంటే హాఫ్ ఇంటూ 25 ఇంటూ XP ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 24 ఇంటూ 7. హాఫ్ క్యాన్సల్. XP ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 7/25. ఎంత వస్తుంది? 24 ఇంటూ 7. 24 ఇంటూ 7 చేయకపోతే ఫస్ట్ 24/25 చేయండి, ఈజీగా ఉంటుంది. 24ను 25తో డివిజన్ చేస్తాం. స్మాల్ నెంబర్ పోదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుని ఒక పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ ఒక 0 వస్తుంది. 25కి ఎన్ని టైమ్స్ వస్తుంది? ఇది 25 5 జా 250 అవుతుంది కాబట్టి 25 9 జా 225. ఎంత వస్తుంది మనకు? 15 వస్తుంది. 15 పోవట్లేదు కాబట్టి ఇంకో 0 ఆప్షన్ ఉంటుంది మనకు. ఇప్పుడు ఎన్ని టైమ్స్? 25 6 జా 150 అంటే 0.96. ఇది 0.96. దేని వాల్యూ? 24/25 ఇంటూ 7 ఉంది మనకు. ఇంటూ 7 చేద్దాం. 7 చేస్తే 7 6 జా 42, 4 9 7 జా 63, 4 67, 672. మరి ఎక్కడ డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి డిజిట్స్? 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ లెఫ్ట్ ఓవర్ చేయాలి, రైట్ నుంచి, యూనిట్ ప్లేస్ నుంచి. 6.72 అంటే ఇప్పుడు XP వాల్యూ ఎంత మనకు? 6.72 సెంటీమీటర్లు. ఎక్కడుందా 6.72? ఇది 6.72. సింపుల్ చూడండి. ఇక్కడ పైథాగరస్ ట్రిప్లెట్స్లో ఒక కర్ణం కనుక్కొని, కర్ణం ఆల్రెడీ పైథాగరస్ ట్రిప్లెట్స్ మనకు ఐడియా ఉంటే ఈజీగా రాసేస్తాం. వైశాల్యాలు ఈక్వల్ చేసినాం. ఈ త్రిభుజం వైశాల్యం చేసినప్పుడు ఇది బేస్ తీసుకుని ఇది హైట్ తీసుకున్నాం, అది ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఇది బేస్ తీసుకొని ఇది హైట్ తీసుకున్నాం, అది కూడా ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని చూపిస్తుంది. కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకున్నాం మనం. అప్పుడు XP వాల్యూ మనకు వచ్చేసింది. చూడండి, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ ఇది. భూమిపై ఒక బిందువు నుంచి ఒక భవనం యొక్క పై భాగం 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. ఎంబడే డయాగ్రామ్ వేసేయడమే మనం.
దీనికి కూడా డయాగ్రామ్ కంపల్సరీ ఉండాలి. డయాగ్రామ్ లేకపోతే మనకు ఆన్సర్ సొల్యూషన్ రాదు. భూమిపైన ఒక బిందువు నుంచి భవనం అంటే మనకు నిటారుగా ఒక భవనం రాసేస్తాం మనం. భూమి ఇక్కడ ఎక్కడ నుంచి భూమిపై నుంచి ఒక బిందువు నుంచి కోణం చూసేసినాం. ఇది దృష్టికోణం. ఇక్కడ ఎంత 60 డిగ్రీలు ఏబిసి 60 డిగ్రీలు ఊర్ధ్వ కోణం చేస్తుంది. ఈ బిందు నుంచి 30 మీటర్ల దూరం జరిగితే ఏ బిందు నుంచి అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి 30 మీటర్ల దూరం జరిగిండు అంటే ఎటు సైడ్ జరిగిండు అనే డౌట్ కూడా మనకు రావచ్చు. ఇక్కడ వెనుకక ముందుక అనే డౌట్ రావచ్చు. ఇక్కడ ఏమి ఇయ్యలే అట్లా. కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి కోణాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయొచ్చు. జరిగితే ఏమైంది, భవనం యొక్క పైభాగం ఎంత, కోణం ఎంత, కోణం తగ్గింది కాబట్టి అతడు భవనం నుంచి దూరం పోయిండు అన్నట్టు. కోణం పెరిగితే దగ్గరికి వస్తాడు. అంటే అబ్జర్వర్ భవనం వైపు వస్తే భవనం యొక్క ఊర్ధ్వ కోణం పై భాగాన్ని చూసేటప్పుడు కోణం పెరుగుతుంది, భవనం వైపు నడుస్తూ ఉంటుంది. భవనం నుంచి దూరంగా పోతూ ఉంటే ఊర్ధ్వ కోణం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు భవనం నుంచి దూరం జరిగితే అంటే ఈ బిందువు నుండి 30 మీటర్ల దూరం జరిగితే అన్నాడు. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ 30 డిగ్రీస్ ఇచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా వెనకకు వచ్చినది మనం కన్ఫామ్ కావాలి. ఇక్కడ ఎంత ఇచ్చిండు, 30 డిగ్రీస్ ఇచ్చిండు. ఇది ఎంత, 30 మీటర్స్ ఇచ్చిండు ఇక్కడ. ఇది క్వశ్చన్. అయితే భవనం ఎత్తు ఇది కనుక్కోమని, హెచ్ కనుక్కోమంటారు. ఇది షార్ట్ కట్ మెథడ్ చేయొచ్చు, మామూలు జనరల్గా చేయొచ్చు. జనరల్ ఎట్లా చేస్తాం, ఇక్కడ tan 60 ఫైండ్ అవుట్ చేస్తాం. tan 60 అంటే ఏంటి మనకు, tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏముంది, హెచ్ ఉంది, అడ్జసెంట్ ఏముంది, బీసీ ఉంది. లేకపోతే ఇక్కడ ఎక్స్ రాసుకుంటే ఎక్స్ రాసేద్దాం. ఎక్స్ tan 60 ఎంత, √3. √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ √3. ఇది ఒకటి ఈక్వేషన్. మొత్తం ట్రయాంగిల్ తీసుకుంటే tan 30 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏమవుతుంది, 2 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 30. tan 30 ఎంత, 1/√3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ 30. ఓన్లీ హెచ్ఏ కావాలంటే ఇది ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఎక్స్ ప్లస్ 30/√3 ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఈక్వేషన్ 2 అయితే ఈ రెండు హెచ్లనే చూపిస్తున్నాయి కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు మనం. ఇది హెచ్ వాల్యూవే, ఇది కూడా హెచ్ వాల్యూవే. కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఒకసారి చూడండి. ఎక్స్ √3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 30/√3 వస్తుంది. √3 ఇటు వచ్చేస్తే మల్టిప్లై వస్తుంది, ఎక్స్ ఇంటూ 3 అవుతుంది. √3 ఇంటూ √3 3 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 30. సో ఎక్స్ ఇక్కడ వస్తే 3x, ఇది ఎక్స్ ఇక్కడ వస్తే -x ఈజ్ ఈక్వల్ టు 30. 2x ఈజ్ ఈక్వల్ టు 30. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15. ఎక్స్ 15 ఇక్కడ, ఎక్స్ ఏంది 15 వచ్చింది. కానీ ఎక్స్ కాదు మనకు కావాల్సిన హెచ్. హెచ్ ఎంత ఉంది ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ √3 ఉంది కదా, ఎక్స్ ఎంత వచ్చింది 15. 15√3 ఇస్ ద ఆన్సర్. ఎక్కడుంది, ఇది ఆన్సర్. ఇది సొల్యూషన్. కాకపోతే ఇక్కడ 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మనకు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 30-60 ఇచ్చినప్పుడే. ఇక 60-45 ఇస్తే మళ్ళీ అప్లికేబుల్ కాదు, ఇక్కడ ఇవ్వడు. ఎందుకంటే 60 - 30 అనేది 60 - 45 అనేది 15 డిగ్రీస్ ఇక్కడ విలువ లేదు. 10th క్లాస్ వరకు స్టాండర్డ్స్లో 9th కానీ 10th 8th కానీ లేదు కాబట్టి. సో ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనం డైరెక్ట్ ఫార్ములా డి అంటే డిస్టెన్స్ అంటే దూరం ఇంటూ సైన్ బీటా. బీటా అంటే ఆల్ఫా కంటే ఎక్కువ ఉన్నటువంటి యాంగిల్. ఏ యాంగిల్ ఎక్కువ ఉంటే అది తీసుకుంటాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి అంటే 30, సైన్ బీటా అంటే సైన్ 60. 30 sin 60 అంటే √3/2. సో 15√3 ఆన్సర్. సో ఇట్లా డైరెక్ట్ గుర్తుపెట్టుకొని చేసినా సరిపోతుంది. డి సైన్ బీటా అంటే ఏది ఎక్కువ ఉంటే అది ఎక్కువన్నది తీసుకోవాలి. యాక్చువల్ దీని ఫార్ములా ఏంటంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ బీటా బై సైన్ బీటా మైనస్ ఆల్ఫా. బీటా మైనస్ ఆల్ఫా సైన్ ఆల్ఫానే కాబట్టి ఈ రెండు క్యాన్సల్ అయినాయి, డైరెక్ట్ ఇది చెప్పేసాను. సో ఇది 15√3 ఇస్ ద రైట్ ఆన్సర్. సరికా అనేది గుర్తించండి అంటాం. చూద్దాం.
క్రింది వాటి నుండి వృత్తానికి స్పర్శరేఖలకు సంబంధించి సరికానిది గుర్తించండి అంటుంది. వృత్తానికి స్పర్శరేఖలకు సంబంధించిన సరికానిది చూడండి. వృత్తానికి స్పర్శరేఖలు అంటే ఇది కూడా జామెట్రీ. వృత్తానికి బాహ్య బిందువు నుండి గీయగల స్పర్శరేఖ పొడవులు సమానం. ఎస్, వృత్తానికి బాహ్య బిందువు నుంచి ఎక్కడి నుంచి స్పర్శరేఖలు గీసినా ఆ స్పర్శరేఖ పొడవులు సమానము. అది గుర్తుపెట్టుకో, ఇది రైటే. సరికానిది అన్నాడు కాబట్టి ఫస్ట్ ఇది కరెక్ట్ కాదు. వృత్తానికి బాహ్య బిందువు నుంచి గీసే స్పర్శరేఖ పొడవులు సమానం. చూడండి, ఇదేంది? ఒక వృత్తంపై గల ఏదైనా బిందువు గుండా గీయగల స్పర్శరేఖ ఆ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. ఎస్, ఇది కూడా రైట్. వృత్తానికి ఎక్కడైనా మనం స్పర్శరేఖను గీస్తే ఈ స్పర్శ బిందువు నుంచి వచ్చేటటువంటి వ్యాసార్థం రెండు లంబంగా ఉంటాయి. ఇది కూడా రైటే. ఇది చూడండి, ఒక వృత్త వ్యాసము చివరి బిందువుల వద్ద గీయబడిన స్పర్శరేఖలు సమాంతరము. ఫస్ట్ వృత్తం ఏందో చూడండి. వృత్తానికి వ్యాసం ఏం గీస్తాం మనం? ఇది గీస్తాం. చివరి బిందువుల వద్ద స్పర్శరేఖలు గీయమంటాడు. ఇక్కడొకటి అక్కడొకటి గీయాలి స్పర్శరేఖ. ఈడొకటి గీస్తాం, ఈడొకటి గీస్తాం. ఈ రెండు సమాంతరాల? ఎస్, సమాంతరం. ఇది కూడా రైట్. ఆల్రెడీ 3 రైట్లు అయినాయి మనకు, తిరిగి చెక్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఆన్సర్ ఇదే ఉంటుంది. ఇది రాంగ్ ఆన్సర్. సరికానిది అదే అవుతుంది. ఇక్కడ చూడండి, అన్ని ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఏ మరియు బి లేవని రెండు పరిమిత సమితులు అయితే ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏలు పరస్పర వియుక్త సమితులు అంటుంది. ఎస్, వియుక్త సమితులే పరిమిత సమితులు అయినప్పుడు. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ రకంగా ఒకటి మనం సెట్స్ తీసుకున్నట్లయితే 1 2 3 తీసుకున్నాం, 4 5 ఇందులో తీసుకున్నాం, 7 6 8 ఇందులో తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇంటర్సెక్షన్లో వచ్చేటివి 4 5 వస్తాయి. ఇంటర్సెక్షన్లో 4 5 వస్తాయి, ఇవే వస్తాయి. ఏ మైనస్ బి అంటే 1 2 3 వస్తాయి. ఏ మైనస్ బి ఏమొస్తాయి? ఏ ఇంటర్సెక్షన్ బి ఏమో 4 5 వస్తాయి. ఏ మైనస్ బి ఏమొస్తాయి? 1 2 3 వస్తాయి. బి మైనస్ ఏ ఏమొస్తాయి? 7 6. బి మైనస్ ఏ అంటే 7 6 7 8 వస్తాయి. ఇవన్నీ వియుక్త సమితులే. పరస్పరంగా ఎక్కడ ఇంటర్సెక్షన్లో కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి వియుక్త సమితులే. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. చదువు మనం వీటిని చూస్తున్నాం. ఎక్స్ వై లేవని రెండు వియుక్త సమితులు అయితే నెంబర్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ వై అవుతుంది. రైట్. వియుక్త సమితులు అయితే అదే వస్తుంది మనకు. యాక్చువల్ జనరల్గా నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అయితే. వియుక్త సమితులు ఎందుకంటే ఇంటర్సెక్షన్ బి 5, అక్కడ ఏమైనా ఎలిమెంట్స్ ఏం రావు, అక్కడ 0 వస్తుంది. కాబట్టి ఈ రెండే వియుక్త సమితులు అయినప్పుడు ఇక్కడ వరకే ఫార్ములా రాసుకుంటున్నాం. కాబట్టి ఇది కూడా రైటే. సో 2 రైట్లు ఎక్కడ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం మనం. వ్యాఖ్య ఏ సరైనది మరియు బి సరికానిది అన్నాడు ఫస్ట్ది. కాబట్టి 2 సరి వచ్చినాయి మనకి, ఇది కాదు. వ్యాఖ్య ఏ సరికానిది, బి సరైనది అన్నాడు, ఇది కూడా కాదు. ఏ సరికాదు అంటుండు. 2 సరికావు అంటుండు. 2 వ్యాఖ్యలు ఏ మరి బి సరి, ఇది కూడా కాదు. ఇదే రైట్ ఉంటుంది. 2 సరైనవే, రైట్. ఇక్కడ చూడండి, మొదటి n సహజ సంఖ్యల సగటు 6n/11 అయితే n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంట. n సహజ సంఖ్యల సగటు 1 2 3 సో ఆన్ n, వీటి సగటు అంటున్నాం. సగటు అంటే ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని రాస్తున్నాం. ఎట్లా వస్తుంది మరి n సహజ సంఖ్యల సగటు ఎట్లా రాసుకోవాలి? n ఇంటూ n ప్లస్ 1/2 రైట్. మొత్తం సహజ సంఖ్యల మొత్తం ఎట్లా వచ్చింది మనకు? ప్రోగ్రెషన్స్ మనకు తెలుసు కదా, SN ఫార్ములా తెలుసు. SN ఈజ్ ఈక్వల్ టు ఏంటి? n/2
ఏ ప్లస్ ఏఎన్, n/2 ఇంటూ ఏ ప్లస్ ఏఎన్. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ n/2 అంటే ఎన్ఏ, సాయ సంఖ్య ఎన్ఏ ఉంది, n/2. ఏ అంటే 1, ఏఎన్ అంటే ఎన్ ప్లస్ ఎన్. సో సమ్ అది అంటే సంఖ్యల మొత్తం బై సంఖ్య ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అంటే ఇక్కడ సగటు ఏం రాస్తాము, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం ఇది మనకు. రాసుల సంఖ్య ఎంత మరి, ఎన్ని ఉన్నాయి సంఖ్యలు, అవి n సంఖ్యలు ఉన్నాయి కాబట్టి సగటు ఏమైతే దీనికి n ఇంటూ n ప్లస్ 1/2/n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిన 6n/11 ఇచ్చింది. ఇది క్వశ్చన్ మనకు. ఇక్కడ చూడండి ఆల్రెడీ లవంలో భిన్నం వచ్చేసింది. ఇది లవంలో భిన్నం, హారంలో ఒకటే ఉంది కాబట్టి హారంలో కూడా దాని భిన్నం రాసుకోవాలి. ఇది కొందరు మిస్టేక్ చేస్తుంటారు ఎక్కడ ఏది రాసుకోవాలని. లవంలో భిన్నం ఉంది ఆల్రెడీ, సర్కిల్ చేసినాం, అది అట్నే రాయాలి. n ఇంటూ n ప్లస్ 1/2 రాసి ఇంటూ పెట్టి హారంలో ఉన్న భిన్నాన్ని రెసిప్రోకల్ రాయాలి. 1/n ఈజ్ ఈక్వల్ టు 6n/11. 6n/11. సో ఓకే, ఇప్పుడు ఎన్నుకు ఎన్ను క్యాన్సల్ చేయొచ్చు, ఈ ఎన్నుకు ఈ ఎన్ను క్యాన్సల్ చేయొచ్చు. అన్ని n ఇంటూ n ఇంటే ఉన్నాయి కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ n ప్లస్ 1/2n ఈజ్ ఈక్వల్ టు 6/11 వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది 11n ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 12n. 11n ఇటు వస్తే 11 ఇటే ఉంటుంది, 12n మైనస్ 11n. 11 ఈజ్ ఈక్వల్ టు n. సో n ఈజ్ ఈక్వల్ టు 11. ద రైట్ ఆన్సర్. n ఈజ్ ఈక్వల్ టు 11. సో ఇక్కడ చూడండి కోసెక్ థీటా ఇచ్చాడు మనకు. కోసెక్ థీటా కోసెక్ ఏ, ఓకే కోసెక్ ఏ ఎంత అన్నాడు 13/5 అన్నాడు. ఈ స్టేట్మెంట్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ థీటా ఉంటే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది, అడ్జసెంట్ ఏబిసి, ఇక్కడ ఏ వస్తుంది బిసి, కోణం దగ్గర ఏ అన్నాడు కాబట్టి ఏది. సో కోసెక్ థీటా ఏంటి మనకు, సైన్ ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దానికి రివర్స్ హైపోటెన్యూస్ బై, ఇది 13 ఇది 5, ఇది 13 ఇది 5 కాబట్టి మనకు 5 and ట్రిప్లెట్స్. ఇప్పుడు ఫస్ట్ స్మాల్ నెంబర్ 5 ఉంది కదా, 5 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది మనకు 25. 25 ఏం రాయచ్చు, సీక్వెన్స్ నెంబర్ 12 + 13 అంటే 5 12 13 5 and ట్రిప్లెట్స్. ఆల్రెడీ 13 హైపోటెన్యూస్ ఉంది, ఇది ఎంత వస్తుంది మనకు 12 వస్తుంది. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 12 వచ్చేసింది. సో 12 వచ్చిన తర్వాత ఇక్కడ ఏమన్నాడు కాసే అన్నాడు. కాసే మనకు ఇచ్చినటువంటి ఒకసారి చూస్తే కాసే ఇంటూ 1 మైనస్ సైన్ ఏ సెక్ ఏ ప్లస్ టాన్ ఏ, మొత్తం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్గా చేసేస్తే కాస్ ఏ అంటే ఏంది మనకు, కాస్ ఏంటి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే ఇది 12/13. 1 మైనస్ సైన్ ఏ ఏంటి, సైన్ ఏ 5/13, దీనికి రివర్స్. సెక్ ఏ ఏంటి, సెక్ ఏంటి మనకు కాస్కు రివర్స్. కాస్ ఏమొచ్చింది 12/13 వచ్చింది, 13/12. టాన్ ఏంటి ఆపోజిట్ బై అడ్జసెంట్ 5/12. చూడండి ఇక్కడ 12/13 ఎల్సిఎం తీసి ఇక్కడ 13 ఎల్సిఎం, 13 1 = 13 మైనస్ 5, ఇక్కడ 12 ఎల్సిఎం రెండింటికి సేమే ఉంది కాబట్టి 13 + 5. 12/13, 13 అంటే 8/13, 18/12. ఒక 12కి ఒక 12 క్యాన్సల్, ఇంకేం పోవట్లేదు. 18 8 = 144, 13 13 = 169. సో ఎక్కడుంది 144/169, ఇది థర్డ్ ఆప్షన్.
ఇక్కడ చూడండి, మనకు క్రింది వాటిలో నుండి సంఖ్యల యొక్క వర్గాల మరియు గణాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని ఏది సరికాదో దాన్ని గుర్తించమంటారు. చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ. ఏది సరికాదో 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఇట్లలో ఏది సరికాదో అది చూద్దాం మనం. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏమన్నా సంఖ్యలు 1ల స్థానంలో 2, 3, 7 లేదా 8 ఉంటే అవి పరిపూర్ణ వర్గ సంఖ్యలు కావు. మరి పరిపూర్ణ వర్గ సంఖ్యలకు ఏముండాలి? పరిపూర్ణ వర్గ సంఖ్యలు ఏంటి మనకు? 1 యొక్క వర్గం 1, 2 యొక్క వర్గం 4, 3 యొక్క వర్గం 9, 4 యొక్క వర్గం 16, 5 యొక్క వర్గం 25, 6 యొక్క వర్గం 36, 7 యొక్క వర్గం 49, 8కి 64, 9కి 81, 10కి 100. ఓకే. యూనిట్ ప్లేస్లో ఏమేమి ఉండాలి మరి? 0 ఉన్నా ఓకే, అంటే ప్రతిసారి కాదు, అవి ఉంటే మేబీ కావచ్చు. 1, 2 లేదు ఇక్కడ, ఓకే 2 ఇక్కడ వచ్చేసింది. 2, 3 లేదు, 4 వచ్చింది, 4, 5 ఉంది, 6 ఉంది, 6 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, 6 ఇక్కడ కూడా ఉంది, ఓకే 4 ఇక్కడ ఉంది, ఆల్రెడీ 4 ఇక్కడ ఉంది, 4 రాసేసినాం. 5, 6, 7 లేదు, 8 లేదు, 9 వచ్చి ఇక్కడ ఒక 9, ఇక్కడ ఒక 9, 9 వచ్చేసింది. 1 కూడా రాసేసినాం, 0 కూడా రాసేసినాం. ఇవి ఉంటే ఓకే. ఇవి లేకుండా ఏముంది? 2 మనకు మీద 2, 3, 7, 8. ఓకే రైట్. ఏది వర్గ సంఖ్యలు కావు. సింపుల్గా చెప్పచ్చు. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు 2, 8, 8, 4, 8 అని ఉంది, ఒక సంఖ్య ఉంది. ఇది వర్గ సంఖ్యనా? కాదు, ఖచ్చితంగా కాదని చెప్పేస్తాం. ఎందుకంటే యూనిట్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్గ సంఖ్య కాదు. మరి అట్లనే యూనిట్ ప్లేస్లో 1 ఉన్నాయని వర్గ సంఖ్యలు అయితే అంటే కావు. మేబీ 1 ఉంటే కావచ్చు, కాకపోవచ్చు. అందుకని ఇక్కడ ఇవి ఉంటే మాత్రం ఖచ్చితంగా కావని అర్థం. అదే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఓకే రైట్. అది కాదు కాబట్టి మనకేమన్నాడు? సరైనది గుర్తించమన్నాడా, సరికాని గుర్తించమన్నాడా? సరికాని అంటే ఇది కరెక్టే కాబట్టి ఈ ఆన్సర్ మనకు అవసరం లేదు. నెక్స్ట్, సరి సంఖ్య యొక్క గణం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది మరియు బేసి సంఖ్య యొక్క గణం ఎల్లప్పుడూ బేసి సంఖ్య అవుతుంది. రైట్. సరి సంఖ్యను గురించినప్పుడు సరి సంఖ్యనే వస్తుంది, బేస్ సంఖ్యను గురించినప్పుడు బేస్ సంఖ్యనే వస్తుంది. చూడండి, బేస్ సంఖ్య యొక్క వర్గం బేస్ సంఖ్యనే ఉంటుంది. ఇందాక చూసినాం కదా, ఇవి సరి సంఖ్యలు. మిగిలిన బేస్ సంఖ్యలు. బేస్ సంఖ్య వర్గం ఘనమైన వర్గమైన బేస్ సంఖ్యలే వస్తాయి. ఇది కూడా సరైందే, కానీ మనకి ఆన్సర్ అవసరం లేదు. చూడండి, పరిపూర్ణ ఘన సంఖ్య చివరి 3 స్థానాలు సున్నాలతో అంతమవుతుంది. రైట్. పరిపూర్ణ ఘన సంఖ్యలో చివరి 3 స్థానాలు సున్నాలతో అంతమైతే పరిపూర్ణ ఘన సంఖ్య అంటాము. 10 యొక్క ఘనము 1000 వస్తుంది మనకు. చివరి 3 స్థానాలు సున్నాలతో 10 ఘనం. ఓకే, పరిపూర్ణ ఘన సంఖ్య. రైట్ వచ్చింది. ఇది కూడా రైటే, కానీ ఇది మనకు ఆన్సర్ రాంగ్ కాదు. కాబట్టి ఇదే ఒక అంకె సంఖ్య గణములో ఎల్లప్పుడూ 2 అంకెలే ఉంటాయి. ఒక అంకె సంఖ్య గణం అంటే గణం చేస్తే మనకు దేనికి గణము 2 అంకెలు వస్తాయి. 4 క్యూబ్ చేసినాం అనుకో 64 వస్తుంది. 5 క్యూబ్ చేస్తే 125 వస్తుంది. ఇక్కడ 3 వస్తాయి. 5 నుంచి అన్నీ త్రిబుల్ డిజిట్సే వస్తాయి. ఇక్కడ 4 వరకు మాత్రమే డబుల్ డిజిట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటుండే, ఒక అంకె సంఖ్యలో ఒక అంకె సంఖ్య గణములో ఎల్లప్పుడూ 2 అంకెలే ఉంటాయి అంటుంది. కాబట్టి ఇది సరిగానిది, ఇది మనకు సరైనది. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో అది మనకు సరైనది. సో మరి మీకు 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరి కొత్త టాపిక్స్ తోటి మళ్ళీ కలుద్దాం. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు.